ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనం. 2 Samuel 8:6. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. And the Lord preserved David whithersoever he went. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ఉదయకాలమున ధ్యానించినారండి, ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన వాక్య ధ్యానము మన జీవితాలకి అది శక్తిని బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయకాలమున దేవునితో గడిపే సమయము అది మన జీవితమునకు ఆశీర్వాదకరముగా, మన కుటుంబమునకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తిరిగి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. పిల్లరా, మన జీవితాల్లో మనము క్షేమముగా, నెమ్మదిగా, సుఖముగా ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. అంటే దేవుడితో మనం నడిచినప్పుడు పిల్లరా, మనకి ఎట్లా నడవాలో, ఏది యోగ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, దీని ద్వారా మనం జయం చూస్తామో అది దేవుడు మనకు నేర్పిస్తాడు. పిల్లరా, ఇలాంటి అనుభవాలు మనం ఉన్నప్పుడు దావీదు వల్లే మనము కూడా దేవునికి ఇష్టమైన వారిగా, హృదయానుసారమైన మనసు కలిగిన వారమై మనం జీవిస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగడు దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు ఎక్కడికి వెళ్ళినా జయం చూస్తున్నాడు. గల కారణము దావీదు మీ మనసు కలిగి ఉన్నాడు ప్రభువా. తన ప్రాక్టికల్గా తన జీవితంలో చూపెట్టినాడు. తన శత్రువు అయినటువంటి ప్రభువా సౌలు ఎంత తరిమినా, ఎంత వేధించినా, ఎంత బాధ పెట్టినా క్షమించినాడు, ప్రేమించినాడు. ఎంత గొప్ప మనస్సు ప్రభువా. అలాంటి మనస్సును మేము కూడా కలిగి ఉంటే ప్రభువా, దావీదు వల్ల ఎక్కడికి వెళ్ళినా మేము జయం చూస్తాం. అలాంటి కృప మా పిల్లలందరికీ దయచేయండి. మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా శత్రువు మా కోపము ఉండొచ్చు, మా శత్రువు మా అవిశ్వాసము, మా శత్రువు కొన్నిసార్లు ప్రభువా మేము చేసే పాపము. కాబట్టి వాడి మీద జయం చూడాలంటే మీ వైపు చూడాలి, శిలువ వైపు చూడాలి. అప్పుడే మాకు నిరీక్షణ, జయం కలుగుతుంది. సాతాను యొక్క శక్తుల మీద జయం కలుగుతుంది. ప్రభువా సహాయం చేయండి. ఈ దినమంతా మా పిల్లలను దర్శించండి. వాస్తవానికి ఎంతో భయం, ఎంతో దిగులు చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి ప్రభువా, కాబట్టి మీరే సమస్తం మీద అధికారివై ఉన్నావని గ్రహించినప్పుడు మేము ఎంత శాంతి సమాధానం కలిగి ఉంటాం. అలాంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ క్షేమము, ఆరోగ్యము, ధనమంతా మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.